ఎన్ని రోజుల నుంచి నడుస్తున్నారు? దాదాపు 30 సంవత్సరాల పైనుంచి నడుస్తున్నది. ఏ విధంగా ఉంటుంది వ్యాపారం? ఏ విధంగా ఉందంటే మార్కెట్లో కర్ర రేటు బాగా పెరిగిపోయి ఒకప్పుడు బాగానే ఉండేది, ఇప్పుడు కాస్త అంతా ఇబ్బందిగా ఉంటుంది. అన్ని రేట్లు పెరిగిపోవడంలో దీన్ని ప్రత్యామ్నాయంగా వేరే కూడా ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ అవి రావడంలో కాస్త అంతా ఇంత ముందు పూర్వం ఈ పెంకుటిళ్ళు అవి ఉండేవి కదా, వాటికి ఎక్కువ కలప ఉపయోగించేవారు, దూరాలకి కడ్డీలకి వాస్తాలకి. ఇప్పుడు ఈ స్లాబ్లు అవి వచ్చిన తర్వాత ఇంటికి పనికి వచ్చి ఆ గుమ్మాలు కిటికీలు కబోర్డ్స్ సంబంధించి మెటీరియల్ వుడ్ వాడకం బాగా తగ్గింది. ఇప్పుడు సామిల్ నిర్వహణకి ఎంత పెట్టుబడి పెట్టారు? అప్పట్లో మా ఫాదర్ ఎస్టాబ్లిష్ చేశారు ఇది. అప్పట్లో మరి అంటే 30 years బ్యాక్ సుమారు 1 లక్ష రూపాయలతో ప్రారంభించి ఉండొచ్చు. ఈ రోజున పెట్టాలంటే కనీసం 25-30 లక్షలు అయిపోతుంది. అంటే ఓన్లీ సామిల్, నాట్ ట్రేడింగ్ కాదు, బిజినెస్ కాదు, ఓన్లీ అది కాకపోయినా ఇప్పుడు పర్మిషన్స్ లేవు, సామిల్ లైసెన్స్ ఇవ్వట్లేదు. ఈ కరెంట్కి, మిషనరీకి, కరెంటు మా వాడకాన్ని బట్టి ఉంది. యూనిట్కి వచ్చి 4.75 పైసలు, 5 రూపాయలు ఉందండి యూనిట్కి. సుమారు 10,000 నుంచి 12,000, 15,000 వర్క్ని బట్టి ఉంటుందండి. మా దగ్గర 7 members ఉన్నారు ప్రస్తుతం. నర్సరీ వచ్చేటప్పటికి అవుతుందండి 80,000 దాకా అవుతుంది. అదే అంటున్నానండి, ఇప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్ లేవు, అన్నీ పెరిగిపోయినాయి, శాలరీస్ పెరిగిపోయినాయి, మిషనరీ రంపాలు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయడంలో మాత్రం నాకు ఇద్దరు అమ్మాయిలే. ఒక అమ్మాయి MSc బయోకెమిస్ట్రీ చదివించిన అమ్మాయి, పెద్దవాడికి BA అయింది, మ్యారేజ్ అయిపోయింది. భవిష్యత్తులో అంటే ప్రస్తుతం ఈ మ్యాంగో తోటలు అవి జరగడం వల్ల ప్రస్తుతానికి ఒక 4-5 సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది. ఎక్కువ సామిల్లో ఈరోజు మామిడి కర్ర కోస్తున్నారు. మామిడి కర్ర కూడా అది కూడా లేకపోతే సామిల్ ఇండస్ట్రీ లేదు. ఎందుకంటే రైతుకి మామిడి చెట్టు, మామిడి కాయ వల్ల తగినంత ఆదాయం లేని కారణంగా ఆ మామిడి తోటలు తీసేస్తున్నారు. ఒక రకంగా ఆ మామిడి తోటలు తీయటం వల్ల రైతు బెనిఫిట్ పొందుతున్నాడు, కొంత సామిల్ వాళ్ళు కూడా ఏదో పని కలుగుతుంది. అదే కనుక ఈ టెంబర్ని సామిల్లో ఉపయోగించి ఈ డోర్స్కి వాటికి వాడకపోతే రైతు పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంటుంది. అది తీయలేక ఇటు ఉంచుకోలేక దాని పరిస్థితి ఎలా ఉండేది అనమాట అండి. సామిల్లో పనిచేసిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? వేరే మార్గం తీసుకోవాల్సింది ప్రస్తుతానికైతే అవసరం లేదండి. ఈ రోజు అంటే ఈ వర్క్ చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు, ఏదో తక్కువ ఉంది. దాని మీద ఇంట్రెస్ట్ లేక ఇంకా సుఖమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోవాలని చూస్తున్నారు. ఏదో పూర్వం ఇప్పుడు కట్టర్ గారు ఉన్నాడు, ఈయన ఈ సీనియర్ మోస్ట్ కట్టర్ ఉన్న వాళ్ళు వీళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోలేరు. ఆ పని నేర్చుకుందామనే చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఇది స్కిల్తో కూడుకున్న పని, ఇది స్కిల్తో కూడుకున్న పని. అదే వేరే మామిడికాయలో అనుకోండి, వాటికి స్కిల్నెస్ అవసరం లేదు. ఏంటంటే మా దగ్గర ఈ టేక్ అని, వేగిస్ అని, వేప ఇటువంటివన్నీ కూడా స్కిల్తో కూడుకున్న పని అనమాట. ఇది ఈ పని చేయాలంటే నేను దాదాపు 20 సంవత్సరాల పైన చేస్తున్నాను. నాకు 3 అండి. అందరూ చదువుకోలేదండి, కొద్దిగా 3, 4, 5 అలా చదివారు. రేషన్ కార్డు ఉందండి. మామూలుగా రేషన్ కార్డు అండి. పిల్ల కార్డు. బియ్యం వస్తాయండి. ఏమి లేవండి. ఇక్కడతోనండి. పాప అండి, ఆ పాప కూడా పెళ్లి చేసామండి. కుర్రోళ్ళు మా వంటగారు గట్రా బాగానే చూస్తారండి. మా పని బాగానే ఉంటుందండి. మామూలుగా కోత కోసం వచ్చేవాళ్ళు అంటే
కలపలో ఏ రకాలు మీరు పోసుకుంటారు? యాప తెస్తారండి, టేకు తెస్తారండి. టేక్ కర్ర ఎక్కువగా ఇక్కడ వాడతారండి.